ఈరోజు డబ్బులు పెడితే 5 ఏళ్లలో వచ్చేయాలి అని షార్ట్ టర్మ్ స్కీమ్స్ వెంటపడితే అది నీకే చాలా పెద్ద నష్టం బ్రో. ఇన్సూరెన్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ తీసుకోవాలి, ఎందుకంటే నీ జీవితానికి రిస్క్ స్టార్ట్ అయ్యేవి నీకు 50 ఏళ్ళు దాటాక. అప్పుడు నీకేమైనా అయితే నీ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతుంది. అదే నీకు 60 ఏళ్ళ వరకు కవరేజ్ ఉంటే ఒకవేళ ఏమీ కాకపోయినా నీ ఓల్డ్ ఏజ్లో ఆ డబ్బు నీకు ఉపయోగపడుతుంది. నీ పిల్లలకు భారం కాకుండా నీ డబ్బు నీ దగ్గరే ఉంటుంది. ఒకవేళ నీకు పెన్షన్ కింద కూడా కావాలంటే 60 ఏళ్ళకి ఆ డబ్బుని సీనియర్ సిటిజన్ స్కీమ్స్లో వేసుకున్న కాలు మీద కాలు వేసుకుని తినే అంత ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఒకే ఒక్క మంచి పాలసీ లాంగ్ టర్మ్ కోసం చేసుకో బ్రో. లేదు నాకు షార్ట్ టర్మ్లో కావాలి అంటే ప్రతి ఏడు 1 లక్ష చొప్పున 10 ఏళ్ళు కట్టు. 11వ ఏడు నుండి నువ్వు ఉన్నంత కాలం నెలకు 9,000 పైగా నీ అకౌంట్లో పడేలా పెట్టుకోవచ్చు. అదే 15 ఏళ్ళు కడితే నెలకు 20,000 వరకు పెట్టుకోవచ్చు. ఆలోచించు బ్రో, పోస్ట్ ఆఫీస్లో ఉన్న భద్రత, ఆ రిటర్న్స్ మార్కెట్లో ఎక్కడ లేవు. నీకు ఇంకా మంచి స్కీమ్ కావాలంటే హోల్ లైఫ్ స్కీమ్ తీసుకోకు బ్రో. ఇందులో 60 ఏళ్ళు వచ్చే వరకు కడతావు, కానీ నీకు 80 ఏళ్ళు వచ్చే వరకు కవరేజ్ ఉంటుంది. ఇండియాలోనే అతి తక్కువ ప్రీమియం పడేది దీనికే. అంతేకాదు నీకు వచ్చే రిటర్న్స్ కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా అర్జెంట్గా డబ్బు అవసరమైతే లోన్ కూడా తీసుకోవచ్చు. లేదంటే నీకు కొత్తగా పెళ్ళయి నీ వయసు 45 ఏళ్ళ లోపు ఉంటే జాయింట్ పాలసీ తీసుకో బ్రో. భార్యాభర్తలు ఇద్దరికీ కలిపి ఒకటే పాలసీ. ఇది చాలా మంచి సింపుల్ ఆలోచన. తక్కువ ఖర్చుతో ఇద్దరికీ భద్రత ఉంటుంది. లేదు బ్రో, నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, అంత లాంగ్ టర్మ్ కట్టలేను అనుకుంటే మనీ బ్యాక్ తీసుకో. ఇందులో చాలా షార్ట్ టర్మ్ కడతాం, కానీ మధ్య మధ్యలో డబ్బులు వెనక్కి వస్తాయి కాబట్టి ఇది నీకు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఏదేమైనా నీ ఫ్యామిలీ సేఫ్టీ కోసం నువ్వు ఇప్పుడు తీసుకునే ఈ చిన్న నిర్ణయం రేపు వాళ్లకు కొన్నంత అండగా మారుతుంది. ఒక్కసారి ఆలోచించు బ్రో. ఒకవేళ నీ వయసు 18 నుండి 55 ఏళ్ల మధ్యలో ఉండి నీకు ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ లాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే నీకు 50 లక్షల వరకు ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామంది కట్టడం కష్టమేమో అని భయపడతారు, కానీ ఒక్కసారి పాలసీ యాక్టివేట్ అయ్యాక నువ్వు కావాలనుకుంటే ఇంట్లో కూర్చొని ఆన్లైన్లోనే పే చేసుకోవచ్చు. నీ కంఫర్ట్ను బట్టి నెల కానీ, 3 నెలలకు ఒకసారి కానీ, 6 నెలలకు కానీ, లేదా ఏడాదికి ఒకసారి అయినా కట్టుకోవచ్చు బ్రో. ఇక్కడ ఒక చిన్న లెక్క చెప్తాను. నీ సంవత్సర ఆదాయంలో కనీసం 5 నుండి 10% మధ్యలో నీ ప్రీమియం ఉండేలా చూసుకో. అలా ఉందంటే నీ లైఫ్ సెక్యూర్గా ఉందని అర్థం. ఇంకా దీని మీద నీకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ బాక్స్లో అడుగు బ్రో. నేను నీకు క్లియర్గా వివరిస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక భద్రమైన పునాదితో మొదలుపెట్టు. బై.